నమస్తే, వెల్కమ్ టు నిజం టీవీ. నిన్నటి నుంచి ఒంగోలు రాజకీయాలు మరొక్కసారి వేడెక్కిపోయాయి. ఒక్కసారిగా జనసేనలో ఉలిక్కి పడేటువంటి సన్నివేశం. ఆడబొబ్బులి అని స్వయాన పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి వ్యక్తి మీద, రాయపాటి అరుణ గారి మీద దాడి జరగడం అనేది కలకలం రేపుతుంది. అయితే ఈ దాడిలో రెండు రకాలుగా జనసేన పార్టీ వాళ్ళే అది వర్ణించడం అనేది ఇది మరొక పాయింట్. ఆవిడ గారు ఏమంటున్నారంటే, నాగలపులపాడులో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు కొంతమంది వ్యక్తులు, జనసేన నాయకులు అని చెప్పి 4-5 పేర్లు చెప్పడం కూడా జరిగింది. వీళ్ళు కారు ఆపి దాడి చేసి, నా కారులో ఉన్నటువంటి నా అసిస్టెంట్ మీద దాడి చేసి, ఆ వ్యక్తి ఎవరైతే ఆ ఊరిలో ఉన్నటువంటి వ్యక్తి నన్ను డ్రాప్ చేయడానికి వస్తున్నాడో ఆ వ్యక్తిని కూడా గాయపరిచినటువంటి సందర్భం జరిగింది. అయితే అక్కడి నుంచి గాయాలతో, ఆ యొక్క రక్తం అడుగులతో వాళ్ళు ఒంగోలు రిమ్స్ హాస్పిటల్కి చేరడం, అక్కడ అడ్మిట్ చేయడం, ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా వాస్తవం. అయినప్పటికీ ఇందులో మరొక కోణం ఉంది అని చెప్పి జనసేన పార్టీ ఒంగోలు టౌన్ నాయకులే వేరే విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ మధ్య అంటే ఇప్పుడు కొంతసేపటి క్రితం పల్లా ప్రమీల ఆవిడ జనసేన వీర మహిళ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆవిడ ఏమంటున్నారంటే, సోషల్ మీడియా హైప్ కోసం రాయపాటి అరుణ మా మీద దాడి చేయించింది అని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఆల్రెడీ సోషల్ మీడియాలో ఆవిడ హైప్ వెళ్ళిపోయింది, వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఈరోజు ఆవిడ ఒక అడుగు అలా నడిచింది అంటే ఆ సోషల్ మీడియాకి వాంటెడ్. రెండోది, ఒక మాట చెప్పింది అంటే అది వాంటెడ్. రెండోది, పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు ఏ పార్టీ విమర్శించడం చేసినా ఫస్ట్ రియాక్ట్ అయ్యేది రాయపాటి అరుణ. ఆ రియాక్షన్ కోసం ఎంతమంది మాట్లాడినప్పటికీ జనసేన పార్టీలో చాలామంది ఉన్నారు రియాక్ట్ అయ్యేవాళ్ళు. కానీ ఒక టాపిక్ గురించి 1 గంట మాట్లాడమన్నా మాట్లాడగలదు, 1 అరగంట మాట్లాడమన్నా మాట్లాడగలదు, 5 నిమిషాల్లో ముగించమన్నా అదే అర్థం వచ్చేలా క్లుప్తంగా మాట్లాడగలిగినటువంటి ఏకైక రాయపాటి అరుణ అనే ఒక ఈవిడికి ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్స్ ఉన్నారు. అది వచ్చిన స్వతహాగా ఆవిడ వాక్చాతుర్యం వల్ల వచ్చినటువంటి క్రేజే తప్ప ఆవిడ క్రియేట్ చేసుకుంటూ వచ్చేది కాదు. అందరూ సినిమాలు తీస్తారు, అందరూ హీరోలు అంటే అలాగా అందరికీ 100 రోజులు బొమ్మలు పడవు కదా. అలాగే రాయపాటి అరుణ గారికి కూడా ఆవిడ యొక్క టాలెంట్తోనూ, ఆ వాక్చాతుర్యంతోనూ ఆవిడ సోషల్ మీడియాలో హైప్ అయిపోయింది, వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఈరోజు ఆ హైప్ ఇంకొంచెం పెంచుకోవడం కోసం, లేదా హైప్ని అలా మెయింటైన్ చేయడం కోసం మనుషులను పెట్టి ఒక సినిమా ప్రక్రియలో, ఒక సినిమా కథలాగా మనుషులను పెట్టి కొట్టించడం, అలాంటి కథ చెప్పడం అనేది పల్లా ప్రమీల గారికి అసలు చూసుకొని జవాబు చెప్తే బాగుంటుంది. రెండోది, గ్రౌండ్ లెవెల్లో మేము పనిచేస్తున్నాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అనేది ఒక అసూయ అనేది క్లియర్గా మీ యొక్క భావన వ్యక్తపరిచారు. అది ప్రజలు కూడా చూశారు, అది చూసిన వాళ్ళందరికీ అర్థమైంది. కేవలం రాయపాటి అరుణ గారికి సోషల్ మీడియాలో హైప్ వస్తుంది కనుక ఆవిడ మాత్రమే పట్టించుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో మేము ఇంటింటా తిరిగి, ఇంటింటికి జనసేన అధినేత ఆ యొక్క కార్యక్రమాలని ఇంటింటికి రీచ్ చేసేటువంటి మా గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ని, గ్రౌండ్ లెవెల్ నాయకుల్ని, వీర మహిళల్ని పట్టించుకోవట్లేదు అనే ఒక ఆ జలసి, ఆ స్వభావం అనేది మీరు వ్యక్తపరిచారు. సంతోషం, ఇది నిజాయితీగా చెప్పారు. రెండోది, పర్సనల్ హైప్ కోసం అసలు ఆవిడ చేయాల్సిన సందర్భం కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఆవిడ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఆవిడ ఇప్పుడు వెళ్ళి ఇలాంటిది నీచమైనటువంటి స్టంట్స్ చేయాల్సిన అవసరం లేదనేది జనాలకు తెలుస్తుంది ఒక పక్క. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, రాయపాటి గారికి అడ్డమా? ఎవరడ్డం, ఎక్కడడ్డం? ఆమె రాష్ట్ర అధికార ప్రతినిధి కాబట్టి రాష్ట్రం మొత్తం మీద ఆమె తిరిగేటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేటువంటి రైట్ ఆమెకు ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఎక్కడ కార్యక్రమాలు, జనసేన పార్టీ కార్యక్రమాలు జరిగినా అక్కడికి వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి డ్యూటీ ఆమెది. ఆమెకి ఇచ్చిన పోస్ట్ యొక్క డ్యూటీ ఆమెది. మీరు ఒక ఒంగోలు టౌన్లో కావచ్చు, లేకపోతే ఒంగోలు పరిసర ప్రాంతాల్లో కావచ్చు, మీకు ఇచ్చినటువంటి పోస్టు డోర్ టు డోర్ వెళ్ళి ప్రజలకి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను రీచ్ చేయడం ఒకటి. ఆవిడకి మీకు ఆ కంపారిజన్ ఏంటి, ఎక్కడ మీకు అడ్డం, అది మీరే ఆలోచించుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, రాంబాబు గారి మీద అటాక్ చేశారు అని అంటున్నారు. అయితే మాకు వచ్చినటువంటి సమాచారం, అక్కడ 7 కార్లలో మీరున్నారని, 1 కారు వాళ్ళదని తెలుస్తుంది. ఇప్పుడు 1 కారులో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉంటారు? సుమారు 7 సీటర్ అయినా 7 మెంబర్సే ఉంటారు. 7 కార్లు ఉన్నాయి, కారుకు 4 వేసుకున్న 28 మంది మీరున్నారు. మరి ఎవరి మీద అటాక్ చేయొచ్చు? మీరు ఎందుకు డిఫెన్స్ చేసుకోలేదు? వాళ్ళకి ఎందుకు గాయాలయ్యి, మీకు ఎందుకు గాయాలు అవ్వలేదు? ఒకవేళ మీకు గాయాలు అయి ఉంటే మీరు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు? ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, మరి వీళ్ళు ఎందుకు వెళ్ళలేదు? మరి మీరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, మరి మీరు ఎందుకు వెళ్ళలేదు? పోనీ దీని యొక్క
ఇది ఎందుకులే కాంప్లికేట్ చేసుకోవడము, మనం రాజీ పడదాం, మనం కూల్గా కూర్చుందాము, ఒక పవన్ కళ్యాణ్ గారిని బ్యాట్ చేయడం దేనికి, ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, ఆ మిగిలిన పార్టీలలో మన వాల్యూ తగ్గించుకోవడం దేనికి అనే పాయింట్కి వస్తే మరి మీరు ఆ ప్రయత్నం చేయకుండా ఇలాంటి వీడియోలు రిలీజ్ చేయడం ఏంటి? ఈ వీడియో యొక్క సారాంశం ఏంటి, సందేశం ఏంటి ఈ వీడియోలో? అంటే రాయపాటి అరుణాని మీరు నమ్మొద్దు, రాయపాటి అరుణాని మీరు ఫాలో అవ్వద్దు, రాయపాటి అరుణ అనేది బ్యాడ్, రాయపాటి అరుణ వేరే గేమ్ ఆడుతుంది అని చెప్పి మీరు చెప్పడమే కాకుండా మీరు ఇంకా మాకు సపోర్ట్ చేయండి, మాకు మాత్రమే సపోర్ట్ చేయండి అనే విధమైనటువంటి సందేశాన్ని మీరు వీడియోలో క్లుప్తంగా వచ్చారు, అందరూ చూస్తున్నారు దాన్ని కూడా. అయితే ఈ వీడియోలో ఇంకో పాయింట్ మాట్లాడారు ఏంటంటే వైసీపీ కోవట్ రాయపాటి అరుణ. ఒకప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విషయం ఏదైతే మీరు పూర్తి స్థాయిలో చెప్పలేకపోయారు ఆ వీడియోలో కూడా, అంటే మీకు తెలుసో లేదో పాపం అది ఏం జరిగిందో కూడా మీరైతే చెప్పాలి. అసలు ఏం జరిగింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విషయం గురించి మీకు తెలుసా? తెలిసి ఎందుకు చెప్పలేకపోయారు వీడియోలో? సరే, ఫస్ట్ రాయపాటి అరుణ అనే వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి కోవట్ అయితే మరి ఆ రోజు వాళ్ళ ఇంటి ముందు ఆవిడ నిరాహార దీక్ష చేసి పెద్ద 200 మందితో ఆవిడ వెళ్ళి నిరసన తెలిపి వాళ్ళ భర్తను విడిపించుకున్న సందర్భం ఒంగోలు ప్రజానికం మొత్తం చూసింది. అంటే యాంటీఏగా ఇప్పుడు ఇంకేముంది కోవట్ అక్కడ? మరి ఎందుకు ఆవిడ కోవట్ ఎలా అయింది? ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏమీ చేయకపోయినా రాయపాటి అరుణ అంత రాద్ధాంతం చేసింది అని చెప్పి మీరు వీడియోలో చెప్పారు. ఇప్పుడు కోవట్ ఎవరు అనేది అనుకోవాలి, మీరా ఆవిడ? ఇది మీరే చెప్పాలి. నెక్స్ట్, పార్టీలో పర్సనల్ లైఫ్. పవన్ కళ్యాణ్ గారి పార్టీలో మీకు తెలుసో లేదో ఇప్పటి వరకు సీట్లు ఆశించిన వాళ్ళని బయటికి తోసేస్తున్నారు. సీట్ల కోసం ఫండ్ ఇస్తే వాళ్ళకి రిటర్న్ చెక్లు ఇచ్చేశారు. పార్టీలో నో పర్సనల్ హైప్. పర్సనల్గా వ్యక్తిగత హైప్ కోసం జనసేన పార్టీని ఉపయోగించుకోవాలి, వ్యక్తిగత హైప్ కోసం జనసేన పార్టీలో చేరాలి అనే ఉద్దేశాలు ఉన్నటువంటి ఎవరు కూడా ఎదుగుదల లేదు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. సో ఇక్కడ రాయపాటి అరుణ గారికి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగత హైప్ కోసం ఆవిడ ఏదో చేస్తుంది అంటే అది హాస్యాస్పదంగా ఉంది. ఇంకేదైనా స్ట్రాంగ్ ఆన్సర్తో మళ్ళీ మీరు నెక్స్ట్ వీడియో చేయాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పేటువంటి నిజమైనటువంటి విషయాలు ఏదైతే ఉంటాయో మేము కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ దెన్ ఇంకోటి ఫైనల్గా ఏంటంటే రాయపాటి అరుణ గారి మీద జరిగినటువంటి ఈ దాడి ఏదైతే ఉందో అది దానికి కారణం ఏదైతే కానీ ఏ విషయమైనా కానీ కారణాలు ఎనీ పాయింట్ ఆవిడ మీద దాడి జరగడం అనేది పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం. అదే కాకుండా వీర మహిళలు ఎవరైతే పార్టీలో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారో ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది ఖచ్చితంగా వాళ్ళకు వణుకు పుట్టిస్తుంది, వాళ్ళకు భయం కలిగించింది. అరే ఈ పార్టీలో వీళ్ళ మగవాళ్ళు ఆడవాళ్ళ మీద దాడి చేస్తారా అనే ఒక పాయింట్ని మీరు క్రియేట్ చేసేసారు. అది దాని కారణాలు మీకే తెలియాలి. ఏదైనప్పటికీ వ్యక్తిగత విషయాల్ని జలసీ రూపంగా మార్చుకొని ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకొని ఇలా రోడ్డు మీద కొట్టుకుంటూ అది పోలీస్ స్టేషన్లకి హాస్పిటల్కి వెళ్ళి ఎఫ్ఐఆర్లు చేసుకుంటూ తిరుగుతుంటే ఇది ఎవరికి సిగ్గు చేయడం అనేది మీరు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.